యాహ్! కాకపోతే ఇదేంటి సార్ అంటే ఇప్పుడు కొత్తగా మీకు అంటే యూట్యూబ్ ఛానెల్స్ రన్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ఆళ్ళు కొంతమంది కావచ్చు. ఆళ్ళు కొత్తగా మీ మీద వ్యతిరేకంగా వీడియోస్ చేస్తా ఉన్నారు. అంటే మేము కొన్ని ఎవరు? చేస్తాం. ఎవరి మీద జర్నలిస్ట్ సాయి గారు ఎప్పుడైతే ఆయన ఒక దాన్ని మరీ భూతద్దంలో చూపించో, లేకపోతే తప్పుగా వక్రీకరించి ఒక పార్టీకి ఆపాదించి చెప్పినప్పుడు మేము ఆళ్ళ మీద వ్యతిరేకిస్తా ఉంటాం. లేకపోతే మన ఉండవల్లి ఈళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాం. కానీ మీరు అంటే ఎప్పుడు చూసుకున్నా సరే అంటే అట్‌లీస్ట్ మేబీ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండొచ్చు. నా పర్సెప్షన్‌లో మీరు అంటే ఉన్న విషయాల్ని చాలా క్లియర్‌గా ఒక్కోసారి కొంచెం ఘాటుగా చెప్తా ఉంటారు. అవును. కానీ తప్పు చెప్తున్నట్టు నాకు ఎప్పుడు నాకు అనిపించలేదు. ఏది ఏదైతే విమర్శించారో ఆ విషయంలో. ఎందుకంటే దాని మీద మేము కూడా నిన్న ఒక వీడియో చేసాం సార్. వీడియో చేస్తే అందులో అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 10,000 వ్యూస్ వచ్చినాయి. దాని కింద కామెంట్లు చూస్తే దగ్గర దగ్గర 150 కామెంట్లు ఉన్నాయండి. 150 కామెంట్‌లో 90% అంటే మా వ్యూవర్ బేస్ ఎక్కువ చూసి కొంచెం ప్రో టీడీపీ ఉంటది. అందులో మొహమాటం లేదు మేము చెప్పుకోవడానికి. సరే 90% మిమ్మల్ని సమర్థించారు. సరే 90% మిమ్మల్ని సమర్థించారు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే తెలుగుదేశం అధికార ప్రతినిధి వీడియో చేశారో వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు. సో అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరు కరెక్ట్‌గా చెప్పారు, ఎవరు తప్పుగా చెప్పారని. అలాంటి సరే వీడియోలు మీ మీద వస్తున్నప్పుడు అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఒక మాట ఇది చెప్పే ముందు మీరు నిష్పక్షపాతంగా చేసినా సరే గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు మీరు పడిన కష్టం కావచ్చు, మీరు చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు ఫైనాన్షియల్‌గా లేకపోతే మీకు బ్రాండ్ వాల్యూ రావడానికి ఉపయోగపడొచ్చు. అట్ ద సేమ్ టైమ్ గుండు సూది గారు ఆ రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల దానికి ఎంతో కొంత తెలుగుదేశానికి కూడా ఉపయోగపడింది. సో తెలుగుదేశం ప్రభుత్వం రావడంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలా 100 మీడియాలలో మనది అంటే మీది కూడా ఎంతో కొంత పాత్ర ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తా ఉంటుంది? అంటే ఒకటండి, నన్ను విమర్శించే ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మీ మీరు నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, నేను చాలా బిజీగా ఉంటాను. ఆ, అయితే కాకపోతే ఆయన అధికార ప్రతినిధి అనే పదవి ఉంది ఆయనకి. మరి ఆ పార్టీ ఎందుకు ఆయనకి ఆ పదవి ఇచ్చిందో నాకు తెలియదు. ఇంకోటి, ఆ, ఆయన వీడియోస్ మనం చూస్తే ఆయనకి నిలకడ ఉండదండి. అంటే నేను ఆయన విమర్శించినట్టు కాదు కానీ ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడతారో ఎప్పుడు ఎవరిని తిడుతుంటారో తెలీదు. సో ఇప్పుడు నా టైం వచ్చింది, నన్ను తిడుతున్నారు. రేపు ఆయనకి వేరే కంటెంట్ దొరికితే వేరే వాళ్ళని పొగడమో తిట్టడమో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమీ కంటెంట్ దొరకకపోతే మళ్ళీ నన్ను తిడతాడు. మనం ఆయన గురించి అసలు వద్దండి. ఆయన ఫన్, జస్ట్ ఎంజాయ్. ఆ కంటెంట్ మనం ఎంజాయ్ చేయాలి. ఈవెన్ ఆయన అధికార ప్రతినిధి కావచ్చు, లేదా ఆయన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఆ, లేదా ఇంకా ఏ ఏ పోస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా కంటెంట్ నచ్చలేదు అనుకోండి, చూడడం మానేయచ్చు. లేదా ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా నన్ను టార్గెట్ చేయొచ్చు. కాకపోతే చూసే వాళ్ళకి తెలుసు. నిజంగా మనస్ఫూర్తిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరు ఏం చెప్తున్నారనేది తెలిసిపోద్ది. నాలో ఇంటెన్షన్స్ ఉండవు. నేను ఎవరికి కూడా వ్యతిరేకంగా లేదా ఎవరికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుండెల మీద చేసుకొని చెప్పగలను, నేను రెండు పార్టీలకు సమదూరం. రెండు పార్టీలకి గట్టిగానే తగులుకుంటా. ప్లస్ నా మాట తీరు అంటారా, మీరు అలా ఘాటుగా మాట్లాడతారంటారా, నాకు బహుశా నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి నా మాట తీరు అలాగే ఉండేది. ఈవెన్ మా ఇంట్లో కూడా అంటుంటారు, నీ మాట తీరు బాగోదు, నువ్వు మరీ పరుషంగా మాట్లాడతావు, కొట్టినట్టు మాట్లాడతావు అంటారు. నేను ఈనాడులో ఉన్నప్పుడు కూడా నాకు అదే మైనస్ అయింది. ఈనాడులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. నేను మీటింగ్స్ లో కూడా డైరెక్ట్ మాట్లాడేసేవాడిని. నా మాట తీరు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండేది. అంటే నాకు అది దాన్ని అది పొగరు కాదు, అహంకారము కాదు, ఇంకేదో కాదు. ఏంటంటే నేను ఎటువంటి కల్మషం లేకుండా ఓపెన్ గా ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేస్తాను అంతే. అది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. ఎటువంటి కల్మషం ఉండదు దానిలో, బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఫేక్ ఉండదు, అబద్ధం ఉండదు. నేను నాకు ఏమనిపించింది అది చెప్తా. దానివల్ల వచ్చేది నేనే స్వీకరిస్తా. మైనస్ వచ్చినా నేనే స్వీకరిస్తా, పాజిటివ్ వచ్చినా నేనే స్వీకరిస్తా. సో నేను నా కంటెంట్ వల్ల నాకు పాజిటివ్ వచ్చింది, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, స్వీకరిస్తున్నా. నా కంటెంట్ వల్లనే నాకు శత్రువులు తయారయ్యారు, స్వీకరిస్తున్నా, అంతే. సో ఇతను ఇతను గురించి మనం మళ్ళీ ఇంకో క్వశ్చన్ వద్దండి. జస్ట్ లాల్ ఎంజాయ్ చేయండి. మీరు కూడా వీలైతే అతని వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. అంటే మాకు ఆయనతో కొంచెం మంచి అనుబంధమే ఉంది. నాకు మీతో ఎలా అయితే పర్సనల్ గా ఒక రిలేషన్ ఉందో అలాగే నాకు ఆయనతో కూడా చాలా రోజుల నుంచి అంటే మంచి మంచి అనుభవాలు. ఆయన్ని నన్ను కంపేర్ చేయొద్దాం ప్లీజ్. అంటే నేను కంపేర్ చేయట్లేదు సార్. అంటే నాకు సార్ ఇద్దరితోనూ నేను పర్సనల్ గా నాకు నే- నాకు పరిచయం ఉందని చెప్తున్నాను. ఇద్దరితో సార్ పర్సనల్ గా నేను పరిచయం ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఎవరి తప్పైనా సరే తప్పండి, లేకపోతే ఎవరి ఒప్పైనా ఒప్పండి అని చెప్పే ఓపెన్నెస్ కూడా నాకుంది. వాళ్ళు తీసుకుంటారా తీసుకోలేదో అది వేరే విషయం. సార్ అలాగే డెఫినెట్ గా ఈ విషయంలో మాత్రం ఆయన కొంచెం శృతి మించి చేశారన్నది నా పర్సనల్ అభిప్రాయం. ఉమ్. ఇది సో పార్టీ ఆలోచించుకోండి సార్.
అది వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాలి. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి కంటెంట్లు చేస్తున్నప్పుడు పార్టీ కంట్రోల్ చేసుకోవాలి. ఆ పార్టీ అధికార ప్రతినిధి అనే హోదా ఉన్నప్పుడు, స్పోక్స్ పర్సన్ అనే హోదా ఉన్నప్పుడు జీవీ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన స్పోక్స్ పర్సనే. ఆయన మాటలు ఎంత వాల్యూగా ఉండేవి, ఎంత చక్కగా మాట్లాడేవాడు ఆయన డిబేట్లలో. అలాగే పట్టాభి గారు ఉండేవాళ్ళు, ఆయన అధికార ప్రతినిధి, ఆయన మాటలు ఎంత హుందాగా ఉండేవి. అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉండేవారు, ఆయన మాటలు ఎంత హుందాగా ఉండేవి. ఇదే తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధులు కొంతమంది హుందాగా చాలా బాగా మాట్లాడేవారు. ఈయన అధికార ప్రతినిధిగా ఆ పార్టీకి దేనికి ఉపయోగపడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కావటం. మరి ఆ పార్టీకి ఉండాలి ఆ జ్ఞానము, ఆ బుద్ధి ఆ పార్టీకి ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ మాట అన్నాను కదా, రేపు పొద్దున హెడ్డింగ్ వస్తుంది, టీడీపీకి బుద్ధి జ్ఞానం లేదు అని అన్న గుండు సోది శ్రీనివాస్ వైసీపీ కోవర్ట్ ఇతను అని చెప్పి అన్న అంటారు రేపు పొద్దున్న దీన్ని పట్టుకొని. సో నా ఫ్లోలో వచ్చింది. అలాగే సార్, థ్యాంక్ యూ అండి, మాకు తమ్ముళ్ళు కూడా ఇచ్చారు మీరు. ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికార ప్రతినిధి అనే హోదా ఉన్నప్పుడు ఏమండి, ఎన్నికల ముందండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేయలేదు. అప్పుడు పార్టీ ఏం చేసింది? సో అంటే ఇంకా నేను ఆయన గురించి మాట్లాడను, మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీస్ అవుతాయండి, వదిలేద్దాంలే. యా, ఇది నాకు అసలు అర్థం కాని పాయింట్ సార్. ఇప్పుడు నిజంగా మనకి ఎలక్షన్స్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు కూడా జనసేనకు ఓటేయద్దు, పవన్ కళ్యాణ్కి ఓటేయద్దంటే అదే గనక వేరే వాళ్ళు చెప్పుంటే ఈ పార్టీ సస్పెండ్ చేసేది. కానీ ఈయన ఒక్కడికే ఆ ప్రొటెక్షన్ వచ్చింది. ఎందుకంటారు అలాగా? అంటే ఉందిగా ఒక కార్డు, బయటకు వచ్చి ఆ కార్డు పెట్టుకొని మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని నచ్చేసారు, ఇచ్చేసారు. ఉహుం. సరే, యా. వద్దండి, మళ్ళీ మనం మాట్లాడకూడదు కానీ అంత సరే, వదిలేద్దాం, టాపిక్ వదిలేద్దాం. ఎందుకంటే ఏం మాట్లాడినా తప్పు అవుద్ది, ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుద్ది. నా సార్, నా లక్ష్యం వేరు సార్, నా కంటెంట్ వేరు, నా ప్రజెంటేషన్ వేరు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, నా కంటెంట్ని నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, నా ప్రజెంటేషన్ నేను ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచిస్తున్నాను. మధ్యలో ఇటువంటి అరుపులు అంటారా, ఇటువంటి అరుపుల్ని ఇలా విని ఇలా వదిలేస్తాను. సో మీరు అడిగారు కాబట్టి చెప్పడం, అది కూడా చాలా కంట్రోల్ చేసుకునే చెప్పాను. ఎటువంటి తప్పుడు పదాలు అయితే వాడలేదు. ఒక్కోసారి నాకు ఫ్లోలో తప్పుడు పదాలు కూడా వచ్చేస్తాయి, ఏమైనా వస్తే డిలీట్ చేసేయండి. అలా సరే, ఇప్పుడు మీరంటే ఒక చెవులో వదిలేస్తా ఉంటారు సార్. మరి మీ కుటుంబం ఉంటది, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటది వీటికి? పట్టించుకోరండి. ఐ మీన్ వినరు. మీ ఇంట్లో మా వైఫ్ అయితే అసలు యూట్యూబ్ ఛానల్స్, ఐ మీన్ నా ఛానల్స్ అవి ఇవి ఏమి చూడరు, పట్టించుకోరు. ఏమైనా నేను అదర్ దాన్ పాలిటిక్స్ ఏమైనా చెప్తే చూస్తుంటారు. పొలిటికల్ రిలేటెడ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అంటే నా గురించి తెలుసు, తెలుసు కాబట్టి నా మీద నమ్మకం అలా కంటిన్యూ అవుతుంది.